మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట దండేపల్లిలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. తాళ్లపేటలోని హనుమాన్ ఆలయం నుండి రాజుగూడ వరకు నృత్యాలు చేస్తూ వెళ్లి జమ్మి వృక్షానికి పూజ చేశారు. దండేపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి బాజా భజంత్రీలతో బయలుదేరిన ప్రజలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి జమ్మి ఆకును సేకరించి ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాణసంచాల మేళ తాళాలతో మండల కేంద్రం మొత్తం హోరెత్తింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దసరా పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నటువంటి పుర ప్రముఖులు దండేపల్లి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైందవ పండుగలన్నీ ప్రతి ఒక్కరిలో సోదరభావంను నింపేలా తోడ్పడతాయి. కులమత భేదాలు లేకుండా పండుగలు మంచి సమాజం వైపు మనల్ని నడిపిస్తాయని తెలిపారు. మరి ఈరోజు దసరా పండుగ పర్వదినాన దండేపల్లి మండల కేంద్రంలోని ఉన్నటువంటి ఊరి ప్రజలంతా మమేకమై హనుమాన్ మందిరం నుంచి ఒక ఊరేగింపుగా వస్తూ చాలా ఆనందోత్సాహాల మంద ఈ దసరా పండుగను జరుపుకుంటున్నారు. ఈ దసరా పండుగ రోజే మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ జయంతి సందర్భంగా కూడా ఈరోజు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు. అందరికీ కూడా దసరా పండుగ యొక్క శుభాకాంక్షలు. ఈరోజు విజయదశమి, సాక్షాత్ దుర్గామాత మహిషాసురుని సంహరించినటువంటి రోజు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో విజయదశమి జరుపుకుంటున్నారు. ఈ విజయదశమి సందర్భంగా శమీ పత్రాన్ని మనం శమిచెడు పూజ చేసి శమీ పత్రాన్ని పరస్పరం పంచుకుంటాం. పూర్వకాలంలో కుబేరుడి మీద దండయాత్ర చేశాడు రాజు. ఆయనకు కావాల్సినటువంటి బంగారు నాణాలు ఈ శమీ పత్రం నుంచి జార విడిచాడు కుబేరుడు. కాబట్టి ఈ శమీ పత్రాన్ని బంగారంతో సమానంగా భావించి నాకు దొరికినటువంటి బంగారాన్ని నా ఒక్కడికి మాత్రమే కాకుండా అందరికి ఇచ్చేందాలని సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ శమీ పత్రాల్ని తమకు దొరికినటువంటి శమీ పత్రాల్ని మరొకరికి ఇస్తూ ఇందులో ఈ బంగారాన్ని అందరికీ పంచుకొని ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించే పండుగ మన విజయదశమి. మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.